తిరిగి విసిఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం మునమర్రు గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, ప్రత్యేక పూజలు, హోమాలు, కలశారాధన అనంతరం స్వామివారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం మునమర్రు గ్రామంలో 3 సంవత్సరాల క్రితం ఇక్కడ పాత రామాలయం తీసి కొత్తగా రామాలయం కట్టడం జరిగింది. అప్పటి నుంచి అనుకుంటే ఇప్పటివరకు కుదరలేదు. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు ఉదయం 5:15 జరిగింది. ప్రజల సహకారంతో ఈ పని పూర్తి చేయగలిగాం. పెనుగొండ మండలం మునమర్రు గ్రామంలో 3 సంవత్సరాల క్రితం కొత్తగా రామాలయం నిర్మించడం జరిగింది. ఆ స్వామి మహిమ ఏమిటో, ఆ రామాలయం నిర్మించేప్పుడే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టించాలనే ఉద్దేశం మా కమిటీకి కలిగిన వెంటనే గ్రామస్తులతో ఆలోచిస్తే పూర్తి సహకారం అందించి మా గ్రామస్తులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, యూత్ కానివ్వండి, యువతరం కానివ్వండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ జాబ్ చేసి యూత్ కూడా మాకు సహకరించి మీరు చేయండి, మీ వెనకాల మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఎంతో సహకారాన్ని ఇచ్చారు. ఇదంతా సంకల్పం అంటే మాది, కానీ వర్క్ అంతా కూడా యూతే. వాళ్ళ ఒక ప్రభావం వల్ల మేము ఇంత ముందుకు వెళ్ళగలిగాం, ఇంతవరకు చేసుకెళ్ళగలిగాం. ఈ అంతటికీ కారణం ఆ శ్రీరామచంద్రుడి మహిమ. తెల్లవారుజామున 5:27 శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. 11 గంటల నుంచి గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వర్తించినందుకు యూత్ కి, గ్రామ ప్రజలకు, దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొందకూరు కనుమరాయికొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో గరుడ సేవ, మాడవీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ దేశానికి చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మీని, ఇతర ఉన్నతాధికారులు సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. జూన్ 29న జరిగే సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా విచ్చేయాలంటూ అందిన ఆహ్వానం మేరకు మోదీ సీషెల్స్ వెళ్లారు. అలాగే భారత్, సీషెల్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 50 సంవత్సరాలు పూర్తయింది. సీషెల్స్ లో మోదీ 3 రోజులు పర్యటిస్తారు. సీషెల్స్ అసెంబ్లీలోనూ ప్రసంగించనున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కిష్టంశెట్టిపల్లిలో సంజీవిని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టు అమలుకు నిర్ణయం. ఉండవల్లిలో రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై జరిగిన దాడిని ఖండించిన వైసీపీ నేతలు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. మూడు రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ దేశానికి చేరుకున్న ప్రధాని మోదీ. ఘన స్వాగతం పలికిన ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మీని, ఇతర ఉన్నతాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.